హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బటర్ఫ్లై ఆర్ట్స్. సింపుల్గా టేస్టీగా ఎగ్ రోల్ నా స్టైల్లో చేస్తాను, చూడండి. ముందుగా చపాతీ పిండిలో సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పిండి. ఇలా కలిపిన పిండిని కొంతసేపు పక్కన పెట్టుకుందాం. పొడి పిండి తీసుకొని చపాతీ వంటను తీసుకొని చపాతీ రోల్ని చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని పక్కన పెట్టుకుందాం. అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సింపుల్గా కూడా అయిపోతుంది. ఒక కప్పు తీసుకొని దాంట్లో ఎగ్, కొంచెం సాల్ట్, పసుపు, కారం ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న చపాతీ రోల్ను ప్యాన్ మీద వేసుకొని 2 సైడ్స్ కాలే విధంగా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత 1 సైడ్ టమోటా కారం వేసుకోవాలి. మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా చపాతీ కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్ని ఫ్రై చేసుకుందాము. నా దగ్గర ఉన్నవి ఆనియన్స్, క్యారెట్, బీన్స్, క్యాబేజీ, కొంచెం కొత్తిమీర, సాల్ట్ వేసుకొని ప్యాన్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న ఎగ్ని ప్యాన్ మీద వేసుకోవాలి. దాని మీద చపాతీ రోల్ పెట్టుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. 1 సైడ్ లైట్గా టమోటా కారం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఎగ్ రోల్ మధ్యలో పెట్టేయాల. ఇప్పుడు రోల్ చేసుకొని తినడమే. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.